ధరణిని తుంగలో తొక్కేశాం. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా రైతులకు గుదిబండగా మారిన ధరణిని తుంగలో పడేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రైతుల మేలు కోసం రైతుల భూములను కాపాడేందుకు కొత్తగా భూభారతిని తీసుకువచ్చి ధరణిని తుంగలో పడేశామని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వెల్లడించారు. నాగర్ కర్నూల్లో శనివారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టం రైతుల భూముల సంరక్షణకు ఎంతో మేలు చేకూరే విధంగా ఉందని, అందుకే రైతులందరికీ అవగాహన కల్పించేందుకు భూభారతిపై అవగాహన సదస్సులను ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సదస్సులో కలెక్టర్తో పాటు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొదలుపెట్టిన భూభారతి మన ఎలక్షన్ కంటే ముందు మన ముఖ్యమంత్రి వారిలో ఈ యొక్క ధరణి పథకాన్ని తీసుకెళ్లి తుంగలో నొక్కుతా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు పొంగులేటి సీనన్న ద్వారా ఆ ధరణి తుంగలో నొక్కి రైతుకు సంబంధించి రైతు ప్రజాపాలన సందర్భంగా రైతు భూభారతి చట్టం తీసుకోవడం జరిగింది. మేమున్నాం అసెంబ్లీలో ఆ సెషన్లో సుదీర్ఘంగా గంటన్నర పాటు సీనన్న చెక్క చెదరకుండా రైతుకు సంబంధించి ఎలా ఉండాలనో ఈ యొక్క చట్టం ఎలా ఉండాలనో ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. ఆ రోజు కూడా పక్క నాయకులు చాలా డిస్టర్బ్ చేయడం జరిగింది. అయినా కానీ అన్న చెదరకుండా రైతుకు ప్రజాపాలనలో రైతుకు ఎలా ఉండాలనో ఆ విధంగా ఈరోజు భూభారతి తేవడం జరిగింది. తెచ్చినామా లేదా, చెప్పిన మాట చేసినామా లేదా అన్నది మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజాపాలన సందర్భంగా మనము ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కంటే ముందు. ఈరోజు ఒకటొకటి సంవత్సరం 13-14 నెలల్లో ఒకటొకటి అనుకుంటూ ప్రతి ఒక్క చట్టం మనం ఏం తేవాలనుకున్నామో రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, యువకులకు సంబంధించి ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఈరోజు అమలు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా సంవత్సరంలో చేయని పనులు మన ముఖ్యమంత్రి, అదేవిధంగా మన కేబినెట్ మంత్రులు ప్రతి ఒక్కరు ఆలోచించి రైతులకు, నాయకులకు, పిల్లలకు ఎలా ఉండాలో ఆ విధంగా ఈరోజు ఆలోచిస్తున్నాం. మీ అందరూ తెలుసు, ఈ భూభారతిలో ముఖ్యంగా ఆ రోజు అధికారులు కూడా ఏదైనా అవకతవకలు చేసినో ఈ రోజు అవకతవకలు లేకుండా కూడా ఎవరైనా తప్పులు చేస్తే, అధికారులు కూడా తప్పులు చేస్తే వాళ్ళు శిక్షించబడతారని మీ అందరికీ ఈ సమాధానం అనుకుంటున్నాం. ఎన్నో ఉన్నాయి. మన కలెక్టర్ గారు ఈరోజు మొత్తం చట్టం గురించి వివరించడం జరిగింది. దానికంటే మొత్తం భూభారతి చట్టం గురించి కూడా మన పెద్దలు పొంగులేటి సీనన్న గారు దానికి మీకు అందరికీ కూడా మంచిగా వివరిస్తారని మీ అందరికీ తప్పకుండా కూర్చొని అది వినాలి. పోయిన ప్రభుత్వంలో ఇటువంటి చట్టాలన్నీ ఎంత అవకతవకలు ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటున్నాం. కాబట్టి మీరు చక్కగా ప్రతి ఒక్క మాట మీకేమైనా డౌట్ ఉంటే కూడా అడిగేలా వినాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం చెబుతూ సెలవు తీసుకుంటాను.